క్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం విధి విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధి విధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపైన మంత్రులు కసరత్తు చేశారు. రైతు భరోసాకు సంబంధించి నయా విధి విధానాలను తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సంక్రాంతి నుంచి రైతు భరోసా చెల్లించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈ రోజు అందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ దాదాపు గంటన్నర పాటు సమావేశమైంది. మనం చూస్తున్నాం గత 6 నెలలుగా రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా కూడా రైతు బంధు చెల్లిస్తూ వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొంత దాంట్లో కేబినెట్ పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కూడా కొంత కట్ ఆఫ్ నిర్ణయించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికి రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి ప్రాథమికంగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్.